కార్తీక మాసం వెనుక ఉన్నటువంటి రహస్యం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం అంటే అటు శివునికి ఇటు విష్ణువుకు కూడా ప్రీతికరమైనటువంటి మాసము. ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గం అనడంలో సందేహం లేదు. ఇంతటి పవిత్రత చేకూరుతున్నటువంటి కార్తీక మాసం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంత విశిష్టత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంత విశిష్టత ఉంది. కార్తీక మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానానికి అంత ప్రాధాన్యత అనేది ఉంది. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి పుణ్యాలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి. దానాలు సంపాదించినటువంటి ధనానికి కానీ పుణ్యానికి కానీ దానంతోనే సార్థకత చేకూరుతుందని స్కంద పురాణం వివరిస్తుంది. దానాలకు ఈ మాసంలో 1,000,000 రెట్ల అధిక ఫలం లభిస్తుంది. పురాణ పఠనం కార్తీక మాసం 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటే కార్తీక పురాణాన్ని చదివినా వినే రాసినా గల పుణ్య లభిస్తుంది. ఉపవాసం కార్తీక మాసం అంతా నక్తం పేరుతో ఉపవాసం ఉంటారు. అయితే ఇది ఆరోగ్య దృష్ట్యా ఉపవాసం. కార్తీక సోమవారాలు శివారాధనకు ప్రత్యేకం. బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మనం కూడా ఈ కార్తీక మాసంలో హరిహరాదులను యథాశక్తితో పూజిస్తాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః.